రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని లంకాపురికి తీసుకొని వెళ్ళిపోతాడు. రాముడు వానరసేన సాయంతో సీతమ్మ జాడ కనిపెట్టి రావణుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. హితవు చెప్పిన విభీషణుని రావణుడు వెళ్ళగొట్టేస్తాడు. దీంతో విభీషణుడు రాముల వారి దగ్గరకు వచ్చి శరణు వేడుకుంటాడు. అప్పుడు రాముల వారి సేవలో భాగస్వామ్యం అయిపోతాడు విభీషణుడిలాగే రావణుని తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడనే వృద్ధుడు రావణుని యుద్ధం మానమని హితవు చెప్తాడు. రావణుడు కఠినంగా దూషిస్తాడు. అతన్ని వానరసేన రామ లక్ష్మణుల అజేయులు అసమానులని రావణుడికి విన్నాడు. కానీ ప్రహస్తుని నాయకత్వంలోని రావణ సేనాబలం కూడా పరాజయం ఎరుగనిది. ఇంద్రజిత్తు, నికంబుడు, కుంభకర్ణుడు ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టి తనకు కూడా గెలుపు ఉంటుందని రావణాసురుడు అనుకుంటాడు. కానీ ఆఖరికి రాముల వారు చివరిసారిగా తన దూతగా అంగదుణ్ణి పంపి రావణాసురుడికి తన సందేశాన్ని వినిపించమంటాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలివేస్తాడని అంగదుడు చెప్తాడు రావణాసురుడికి. కానీ అంగదుని రావణుడు తృణీకరిస్తాడు. యుద్ధము తథ్యమైపోతుంది. ఇరు సేనలు రావణ యుద్ధము జరుగుతూ ఉంటే దేవతలు మునులు అందరూ కూడా ఆహాకారాలు చేస్తారు. భయంకరంగా సాగుతుంది అక్కడ యుద్ధము చాలా రోజులు. ఒకరోజు రామ పరాక్రమంతో చేతలూడికిపోయే హతాశుడై యుద్ధ రంగంలో నిస్సహాయంగా నిలబడిపోయిన రావణుడితో రాముల వారు ఇలా అంటారు, నేడు పోయి రేపు రా అని చెప్పి రాముల వారు రావణాసురుణ్ణి అంటారు. ఆ మాట దశకంఠుణ్ణి జీవచ్చమల్లా మార్చేస్తుంది. ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు. అలాంటి వాడిని నిలువున దహించి వేస్తుంది ఆ ఒక్క మాట. అంత అవమర్యాద పడతాడు రావణాసురుడు. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై ఉన్న రామునికి సనాతనము పరమ రహస్యమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు. రాముల వారు మొన్నాడు ఆదిత్య హృదయాన్ని 3 సార్లుగా జపిస్తారు. ధనస్సు ధరించి యుద్ధ భూమికి బయలుదేరుతారు రాముల వారు. రావణుడి సారథి మళ్ళీ రథాన్ని రాముల ముందుకి తీసుకొస్తుంది. ఇది గ్రహించి రాముడు తన రథాన్ని దక్షిణ మార్గంలోకి పొమ్మని చెప్పి మాతలికి చెప్తాడు. సర్వశక్తులకి ఒడ్డి రామరావణ యుద్ధము అక్కడ శరవర్షాన్ని కురిపిస్తుంది. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేస్తాయి. అంత ఘోరంగా అక్కడ యుద్ధము జరుగుతుంది. రాముల వారు రావణాసురుడిని తలని నరికినప్పుడల్లా ఆ తల మళ్ళీ వచ్చి అతుక్కుంటూ ఉంటుంది. ఇలాగా 101 సార్లు రావణుని తలను తెగగొట్టినా మరలా మొలుస్తూనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు రాముల వారు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీస్తారు. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రిస్తారు. అప్పుడు వజ్ర సమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుడి గుండెను చీల్చివేస్తుంది. అతని రక్తంతో అక్కడ భూమంతా కూడా తడిసిపోతుంది. మళ్ళీ ఆ బ్రహ్మాస్త్రము రాముల వారి అమ్ముల పొదలో చేరిపోతుంది. అప్పుడు సకల దేవతలు రామునకు అంజలి ఘటిస్తాయి. సుగ్రీవ విభీషణులు అంగదాదులు లక్ష్మణుడు ఇతర సహామిత్రులు విజయోత్సాహంతో రాముని యథావిధిగా పూజిస్తారు. ఇంతటితో రావణుని కథ అంతమైపోతుంది. రాముల వారి ప్రతిజ్ఞ కూడా చెల్లిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాముల వారు రావణాసురుని అన్న మాట అక్కడే రావణాసురుడు సగం చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే నేడు పోయి రేపు రా అని చెప్పి తన మీద జాలి చూపించిన రాముల వారి దగ్గర అప్పటికే రావణాసురుడు ఓడిపోయాడు. ఒక మాట మనిషిని ఎంతలా కుంగదీస్తుందో ఈ విషయం మనకు అర్థమవుతోంది. ఇంకో విషయం విందాం. జై శ్రీరామ్.